ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుండి నన్ను చాలామంది ఎలా క్రాక్ చేయాలి, అసలు నాకు మ్యాథ్స్ రాదు అని ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం ఒక మంచి వీడియో చేస్తున్నా. వీడియో మొత్తం చూడురి, మీకు ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఫస్ట్ మనకి భయం, అంటే నాకు మ్యాథ్స్ రాదు, లేకపోతే ఒకటే పోస్ట్ నేను కొట్టగలుగుతానా, ఈ భయం అనేది అసలు మీ బ్రెయిన్లోకి వెళ్ళి తీసేయరు. ఏ జాబ్ అయినా నేను కొట్టగలుగుతాను అనే కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా మీరు జాబ్ కొడతారు. నెక్స్ట్ సిలబస్. అసలు సిలబస్ అనేది ఎవ్వరు చూడరు. ఒక నోటిఫికేషన్ రిలీజ్ కాగానే ఏదో షార్ట్ కట్టో లేకపోతే ఇంకేదో సెర్చ్ చేస్తారు, కానీ అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఆ పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని 2-3 టైమ్స్ చూడండి. అందులో ఏం సిలబస్ ఉంది. కొన్నిటికి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, కొన్నిటికి అర్థమెటికే ఉంటుంది. అసలు ఏ సిలబస్ ఇస్తున్నారు అనేది క్లారిటీగా మీరు చూసి ఈచ్ టాపిక్ మీద క్లియర్గా మీకు ఒక వ్యూ అనేది ఉండాలి. అప్పుడే మీరు ఈజీగా మీకు అన్ని టాపిక్స్ కవర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ షార్ట్ కట్ సెర్చ్ చేస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క షార్ట్ కట్ ఉంటుంది. అది మాకు చూడంగానే అబ్బాయి భలే చెప్పారు కదా అని చెప్పి మీరు అనుకుంటారు. అట్లా కాదు. షార్ట్ కట్ అనేటివి ఎట్లుండాలంటే అన్నిటికీ వర్తించాలా. ఒక్కో ప్రాబ్లంకి ఒక షార్ట్ కట్ అనేటిది ఉండదు. మన ఛానల్లో నేను షార్ట్ కట్స్ మీకు అన్ని క్వశ్చన్స్ వర్తించేలాగానే పెడుతున్నా. ఖచ్చితంగా అవి నోట్ చేసుకొని మీరు అవి చూడండి. ఇంకొకటి బుక్స్. ఒక టాపిక్ తీసుకొని ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని ఆ కాన్సెప్ట్ కరెక్ట్గా నేర్చుకున్నాక దాని మీద అన్ని ప్రాబ్లమ్స్ చేసినాక మీరు షార్ట్ కట్ కోరి. ఫస్టే మీరు షార్ట్ కట్ పోయారు అనుకోరి, అసలు మీకు ఏ షార్ట్ కట్ కూడా ఎగ్జామ్లో గుర్తుండదు. మీకు బేసిక్స్ రాంది షార్ట్ కట్లు గుర్తుండవు. ఈ పాయింట్ చాలా క్లియర్గా వినండి. ఫస్ట్ మీరు బేసిక్స్ ఎట్లా నేర్చుకోవాలంటే ఏ పాయింట్ నేర్చుకున్నా అసలు ఎందుకు, హౌ, ఇది ఎలా వచ్చింది, హౌ, వాట్, వై అనేది ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చేసుకొని చదవండి. గూగుల్ చేయండి, ఏదైనా రాకపోతే గూగుల్ చేయండి. అలా మీకు మంచిగా గుర్తుంటుంది. ఓకేనా. బుక్స్ మీకు నన్ను అడిగితే నేను స్టాండర్డ్ బుక్ ఆర్ఎస్ అగర్వాల్ చెప్తా. ఇంకా మీకు ఏ బుక్ ఈజీ ఉంటే ఆ బుక్ మీరు ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని కాన్సెప్ట్ నేర్చుకొని దాని మీద క్వశ్చన్ సాల్వ్ చేసినాక అప్పుడు షార్ట్ కట్కి వెళ్ళండి. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ మీరు కాన్సెప్ట్ నేర్చుకున్నాక హార్డ్ ప్రాబ్లమ్స్ లేకపోతే డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అస్సలు చేయకండి. మీ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. ఫస్ట్ సింపుల్ ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేసినాక అప్పుడు మీరు లెవెల్ పెంచుకోండి. ఫస్టే మీరు హార్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిర్రు అనుకోని మీ కాన్ఫిడెన్స్ మొత్తం పోయి మీరు ఇంకా వేరే అది జాబే రాదు, జాబ్ వస్తలేదు, ప్రాబ్లం వస్తలేదు, నాకు ఈ జాబ్ రాదేమో అని ఇలా ఆలోచిస్తారు. కాబట్టి మీరు ఫస్ట్ సింపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాకనే డిఫికల్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ ప్రాక్టీస్. ఈ ఎగ్జామ్లలో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు జాబ్ వస్తుంది అంటే డైలీ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఫస్ట్ ఇష్టం పెంచుకోండి. ప్రాక్టీస్ చేసేటప్పుడైనా ఏదో భయంతోనో లేకపోతే ఏదో స్ట్రెస్తోనో జాబ్ స్టార్ట్ చేయకండి. చాలా పీస్ఫుల్గా ఇష్టంతో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా జాబ్ కొడతారు. నేనైతే మీకు అన్ని టాపిక్స్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్రతి సండే ఆర్ వెడ్నెస్డే మీకు ఖచ్చితంగా నా యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ పెడతా. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.